చంద్రగ్రహణం కొనసాగుతుంది. చివరి దశకు చేరుకుంది. మధ్యాహ్నం 3:20 మొదలైంది. ఈ రాత్రి 6:46 ముగుస్తుంది. విడుపు సమయంలో గ్రహణం కనిపిస్తుంది. గువాహతిలోని ప్లానిటోరియం నుండి బ్లడ్ మూన్ ను తిలకించారు. మరో 20 నిమిషాల పాటు వీక్షించే అవకాశం ఉంటుంది. మన దేశంలో గ్రస్తోదిత రూపంలో చంద్రుడు కనిపించనున్నాడు. 4:34 నుంచి బ్లడ్ మూన్ మొదలైంది. ఈ సమయంలో చంద్రుడిలోని చాలా ప్రాంతం భూమి నీడలోకి వెళ్లిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లడ్ మూన్ కనిపిస్తోంది. ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం కొనసాగుతుంది. చివరి దశకు చేరుకుంది. మధ్యాహ్నం 3:20 స్టార్ట్ అయింది. ఈ రాత్రి 6:46 ముగుస్తుంది. విడుపు సమయంలో గ్రహణం కనిపిస్తుంది క్లియర్ గా. గువాహతిలోని ప్లానిటోరియం నుండి బ్లడ్ మూన్ ను తిలకించారు. మరో 20 నిమిషాల పాటు వీక్షించే అవకాశం ఉంటుంది. మన దేశంలో గ్రస్తోదిత రూపంలో చంద్రుడు కనిపించనున్నాడు. 4:34 నుంచి బ్లడ్ మూన్ మొదలైంది. ఈ సమయంలో చంద్రుడిలోని చాలా ప్రాంతం భూమి నీడలోకి వెళ్లిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లడ్ మూన్ కనిపిస్తోంది. ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం కొనసాగుతుంది. చివరి దశకు చేరుకుంది. మధ్యాహ్నం 3:20 మొదలైంది. ఈ రాత్రి 6:46 ముగుస్తుంది. విడుపు సమయంలో గ్రహణం కనిపిస్తుంది. గువాహతిలోని ప్లానిటోరియం నుంచి బ్లడ్ మూన్ ను తిలకించారు. మరో 20 నిమిషాల పాటు వీక్షించే అవకాశం ఉంటుంది. మన దేశంలో గ్రస్తోదిత రూపంలో చంద్రుడు కనిపించనున్నాడు. 4:34 నుంచి బ్లడ్ మూన్ మొదలైంది. ఈ సమయంలో చంద్రుడిలోని చాలా ప్రాంతం భూమి నీడలోకి వెళ్లిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లడ్ మూన్ కనిపిస్తోంది. वो सूर्य की सभी कलर को सोख लेते हैं, सिर्फ लाल रंग को छितरा देते हैं, जिसकी वजह से हमें चंद्रमा लाल दिखता था, ग्रहण के वक्त लाल दिखता है। और ये एक खूबसूरत प्राकृतिक घटना है। लोग इससे डरते हैं, वो उसमें बिल्कुल डरना नहीं चाहिए। ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం కొనసాగుతుంది. చివరి దశకు చేరుకుంది. మధ్యాహ్నం 3:20 మొదలైంది. ఈ రాత్రి 6:46 ముగుస్తుంది. విడుపు సమయంలో గ్రహణం క్లియర్ గా కనిపిస్తుంది. గువాహటిలోని ప్లానిటోరియం నుండి బ్లడ్ మూన్ ను తిలకించారు. మరో 20 నిమిషాల పాటు వీక్షించే అవకాశం ఉంటుంది. మన దేశంలో గ్రస్తోదిత రూపంలో చంద్రుడు కనిపించబోతున్నాడు. 4:34 నుంచి బ్లడ్ మూన్ మొదలైంది. ఈ సమయంలో చంద్రుడిలోని చాలా ప్రాంతం భూమి నీడలోకి వెళ్లిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లడ్ మూన్ కనిపిస్తోంది.